సార్ చెప్పండి, ఈ యొక్క మందిరం యొక్క హనుమాన్ మందిరం యొక్క మహిళలు ఏంది, ఈ యొక్క హనుమాన్ మందిరం యొక్క మహిమ ఏంది, మల్కాపూర్ వాసులకి ఇక్కడ మా యొక్క హైదరాబాద్లో వినే వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పండి. ఇది 85లో ఇదంతా స్థలము బాయి స్థలం ఉంది. ఏది ఇది మనం చూసేది అంటే సర్వే నెంబర్ ఏం సార్? ఇది సర్వే నెంబరు ఏదో ఉంది సార్, మర్చిపోయాను. కానీ దీన్ని వెంచర్ చేసినారు. అచ్చా. ఈ వెంచర్లో ఒక ఆంజనేయ స్వామి వెళ్ళినాడు. ఏది మనం చూడొచ్చా? చూపండి, ఇక్కడ దూరం నుండి చూపండి, మీరు చూడండి, స్ట్రేట్గా పోండి, ఏది చూడండి. అంటే ప్రస్తుతానికైతే మనం ఇక్కడ చూస్తున్నాం ఆంజనేయ స్వామి అని సార్ చెప్తున్నాడు ఇక్కడ. సార్, అయితే ఈ యొక్క విగ్రహం అనేది ఎప్పుడు బయటపడింది? 85లో బయటపడ్డది. మల్కాపూర్లో వాటర్ తాగనీక లేవు. అచ్చా. వ్యవసాయం బాయికి వచ్చి నీళ్లు తీసుకెళ్తున్నాము. అచ్చా. ఇక్కడ కడి లెక్క అవపడితే ఇద్దరు ముగ్గురం కలిసి లేపాము. అచ్చా. లేపితే ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి వెళ్ళినాడు. ఏది ఇది మనం చూస్తున్నది? మనం చూస్తున్న ఆంజనేయ స్వామి వెళ్ళినాడు. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ నంది ఒక విగ్రహం ఉన్నది, ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ లోపల ఉన్నది మనం చూస్తున్నాం. బద్రీదేవుడు కూడా వెళ్ళిండు పక్కకు. సార్, బద్రీదేవుడు కూడా వెళ్ళిండు. అయితే ఈ స్థలం ఏముంది ఇప్పుడు? వీళ్ళది కోమటంలో ఉండేది ఈ స్థలం. ఇది వెంచర్ చేసినారు. నేను అప్పుడు వాళ్ళ దాంట్లో ఉండంగానే గుడి కట్టినాను. ఎవరు మీ ఆధీనంలో అయిందా ఇది గుడి? నా ఆధీనంలోనే కట్టినాను. ఇది గుడి ఎప్పుడు కట్టినారు సార్? ఇది 85. కానీ ఇప్పుడు కూడా అట్లానే ఉన్నది. ఎట్లా మీరు కట్టారో? ఇప్పుడు ఏం లేదు ఇక, ఎందుకంటే ఇక నేను అనార్థిక పరిస్థితుల్లో పడి ఇప్పుడు మళ్ళీ ఒక తీరు అయినాను. అచ్చా. ఇక వాళ్ళకి చెప్పి ఏదో ఒక ఫండ్ తెచ్చి దీన్ని కడదామని అనుకుంటున్నాను. అయితే ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది కట్టి? 85 అంటే నాకు లెక్క రాదు, మీరే చేసుకోండి. 85 అంటే ఇది 15, అది 20. 25, 28, 30. నేను 15, 25 అంటే ఇక 41 అన్నట్టు. అంటే 41 సంవత్సరాల ఏకైక హనుమంతుని యొక్క ఇది గుడి అన్నట్టు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది, అప్పట్లో ఉన్న విధంగా ఉంది. దీన్ని డెవలప్మెంట్ ఎందుకు చేస్తలేరు? అదే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని దేవాదాయ శాఖలో వేసి దాన్ని చేయాలని అనుకుంటున్నాం. ఎవరు ముందుకు వస్తలేరు. కానీ ఈ స్థలం ఎన్ని గజాలు ఉన్నాయి సార్ ఇవి మనం చూసేది? మొత్తం 3 ఎకరాలన్నర సార్. ఇది మొత్తం వెంచర్ చేసింది 3 ఎకరాలన్నర. ఇది ఒక 200-300 గజాలు ఇస్పెట్ పిచ్చినాను. ఏది ఇది మనం బాండరీ చూస్తున్నది? దేవాలయానికి 300 గజాలు ఇస్పెట్ పిచ్చినాను. ఇది దేవాలయం కట్టాలి. అయితే మీరు ప్రతి సంవత్సరం ఏమైనా పూజలు జరుగుతాయి ఇక్కడ? శనివారం వచ్చిపోతాను. అంటే భక్తుల సంఖ్య ఈడ పెరుగుతున్నది, కానీ కొన్ని సౌకర్యాలు మాత్రం లేవు. అయితే మీ పేరు సార్? ప్రతాప్ రెడ్డి నా పేరు. ప్రతాప్ రెడ్డి. ఎక్కడ ఉంటారు మీరు? మల్కాపూర్. ఈ మల్కాపూర్ ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు సార్ మీరు? ఇదే. అచ్చా. అయితే మీ మనసులో ఈ యొక్క మాట ఏంది మా యొక్క భక్తులకు చెప్పండి. దేవాశాఖకు చెప్పేది ఏంటంటే ఈ గుడిని, ఈ మందిరాన్ని బాగా చేయాలని దేవాదాయ శాఖకు కోరుతున్నాం. ఓకే. ఇక్కడ బద్రీనాథ్ గుడి చూడండి. బద్రీనాథ్ ఏంది ఈ యొక్క విగ్రహం అనేది ఎక్కడ నుండి వచ్చింది? బద్రీనాథ్ ఇక్కడ సాఫ్ చేయించిన ఒక రోజు గిట్లు ఉంటే సాఫ్ చేపిస్తుంటే జేసీబీ తోటి చెప్తుంటే అది ఇరిగిపోయింది రాతి. అప్పట్లో అంటే ఎన్ని సంవత్సరాల కిందట? ఇప్పుడు మొన్న సంవత్సరం కింద సాఫ్ చేయించిన. అచ్చా. చేపిస్తే 2 తుక్కడలు అయింది. మళ్ళీ దాన్ని అనామాదం కిందికి మీది పెట్టి నిలబెట్టాలని అనుకుంటున్నాం. అచ్చా. అయితే భక్తులు ముందుకు రావాలని కోరుతున్నారా లేకపోతే? భక్తులు ముంగటికి రావాలి, మళ్ళా మంచిగా గుడిని చేయాలి. ఓకే, మా కోరిక అదే. సార్ ఏంది ఇది? ఒకటి బోరు గుడి గురించి
సాఫ్ చేపించినాం గ్రామ పంచాయతీ నుంచి. అంటే గ్రామ పంచాయతీ తరపున ఇది ఒకటి బోరేసినారు. గ్రామ పంచాయతీ తరపున బోర్ వేసిర్రు గుడి గురించి. అచ్చా. ఊరుకు నీళ్ళు లేవు. అచ్చా. ఇంకో బోరు పక్కకే వేయించిన. ఏది ఇగో ఇది. 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 ఓకే ఓకే. ఊరు నీళ్ళు ఇవి. రైట్. డబల్ బెడ్రూమ్లో కూడా పోతున్నాయి ఇవి. ఇవి అంటే ఈ హనుమాన్ మందిరంలో ప్రాణంగంలో ఉన్న నీళ్ళే పోతున్నాయి. డబల్ బెడ్రూమ్లకు పోతున్నాయి. అది హనుమాన్కు. ఓకే ఓకే రైట్. ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం కదా.